ఐ థింక్ ఈ క్యాండిల్ మనం ట్రై చేయొచ్చు ట్రేడ్. ఈ క్యాండిల్ గాని మంచిగా క్లోజ్ అయితే. బెటర్‌గా క్లోజ్ అవ్వలేదు ఈ 1 మినిట్ క్యాండిల్. హుహు. ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా హ్యామర్ క్యాండిల్ రావాలి. హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ వస్తే స్టాప్ లాస్ కొంచెం చిన్నగా ఉంటది. టార్గెట్ అట్‌లీస్ట్ ఈ హై వరకు తీసుకోవచ్చు. ఇంకో 20 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో నేను ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. సో ఎట్ ప్రెజెంట్ నా స్టాప్ లాస్ వచ్చి బిలో దిస్ క్యాండిల్. సో ఈ లో వచ్చి స్టాప్ లాస్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ హై పాయింట్. సో 8 పాయింట్స్ స్టాప్ లాస్, నియర్లీ 8 పాయింట్స్ టార్గెట్. సో ఇక్కడ నేను ట్రేడ్ ప్లేస్ చేయడానికి లాజిక్ ఏంటంటే మార్కెట్ ఒక మూవ్ ఇచ్చింది, అగైన్ 9 మూవింగ్ యావరేజ్ వరకు పుల్ బ్యాక్ వచ్చింది. అక్కడ నుంచి అగైన్ ఫ్రెష్ గా బయింగ్ జరగడం స్టార్ట్ అయింది. సో అట్లీస్ట్ డే హై వరకు రీచ్ అవుతుంది అనేది థాట్. ఈ లో బ్రేక్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో ఇట్ ప్రెసెంట్ అయితే క్యాండిల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. సో మనకి 2000 ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుదాం. 2000 నైస్ నైస్. సో ఆల్మోస్ట్ నేను ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. ట్రేడ్ లో నాకు ఒక 1400 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ నేను 119 దగ్గర ఎగ్జిట్ అయ్యా. 120 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఇంకో 3 పాయింట్స్, ఇంకొక 3 పాయింట్స్, లైక్ 123 ఎగ్జిట్ పాయింట్, బట్ ఇట్స్ ఓకే. ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ ఎగ్జిట్ పాయింట్ 123. సమ్ టైమ్ అయితే నేను 5 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి.
సో క్యాండిల్ ట్రేడ్ ప్లేస్ చేద్దామా? ఓకే, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. సో సో ఈ క్యాండిల్ అయితే నేను ట్రేడ్ ప్లేస్ చేస్తున్నాను. ట్రేడ్ ప్లేస్ చేశాను ఈ క్యాండిల్. థింక్ 120 124 దగ్గర మన ట్రేడ్ పడింది. 124 7 పాయింట్స్ రిస్క్. సో 139 టార్గెట్. Come on. So come on. Close. ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తాను. 123 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను. 133 దగ్గర క్లోజ్ చేస్తాను. సో ఓవరాల్ ఒక 5000 ప్రాఫిట్ కి అయితే రీచ్ అయ్యాం. ఓకే.